చక్కటి సంస్కారమైన కాలేజ్, సంకల్ప కాలేజీలో కానీ సంస్కారంతో నిండిన చక్కటి కాలేజీలో పేరెంట్స్ అందరూ పిల్లలు చేర్చినందుకు ఒకసారి పేరెంట్స్ అందరూ అభినందనలు, ధన్యవాదాలు. ఒకసారి ప్రార్థించడం వచ్చిన నమస్కారం. అందరూ కూర్చోండి 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 ఒక నిమిషం ప్రేర్ చేసి స్టార్ట్ చేద్దాం. చెప్పండి. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः. मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव. ఓం శ్రీ గురుభ్యో నమః. ఒకసారి మనసులో మనం రెండు శ్రమ తెలుసుకుందాం. మన పాదాలు నమస్కరించుకోండి. అలాగే నాన్న తెలుసుకుందాం. నాన్న పాదాలు నమస్కరించుకోండి. చిన్నతనం జ్ఞానం అందించిన గురుదేవులు తెలుసుకుందాం. వాళ్ళ పాదాలు నమస్కరించుకుందాం. ఈ కళాశాలకు వచ్చాక ఎవరెవరైతే లక్ష్యాలు పాఠాలు ఇస్తున్నారో వాళ్ళందరూ ఒకసారి పాదాలను చేసుకోండి. చంద్రుడు సరస్వతి మాతను, భూమాతను, గోమాతను, సూర్యభావం తెలుసుకోండి. మీరు ఇంట్లో గురించి నేను తెలుసుకోండి. అందరు ఆశిస్తాను తలసండి ఒకసారి కలుగుతారు. జయ ఆత్మసారి స్వాగతం సుస్వాగతం. నేను గత 34 సంవత్సరాల నుంచి యోగా క్లాసులు హైదరాబాద్, రంగారెడ్డి, విజయవాడ, అనుకుంటా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ క్లాసులు అందిస్తున్నాను. ఎన్నో స్కూళ్ళలో క్లాసులు చేశాను, ఎన్ని కళాశాలలో క్లాసులు చేశాను. కానీ ఒక సంకల్ప కాలం ప్రత్యేకత ఏంటంటే అలాగే మాట్లాడుకుంటున్నారు, కొంచెం మాట్లాడడం కొంచెం మాట్లాడడం వినండి సార్. ఈ సంకల్ప కాలం పరిచయం మధుకర్ సార్ అంటే మన మధుకర్ సార్ ఒక్కగా పడుతుందని ఆయన ఒక కుటుంబం ఉంది, ఒక ఆలోచన, ఒకే భావాలు కలిసిన కొందరు వ్యక్తులు కలిసి ఎదుర్కొన్న ఆయన నిజంగా సంకల్ప కాలేజీలో పిల్లలు చేర్చినందుకు ఎందుకు ధన్యవాదాలు చెప్పాలంటే ఇలాంటి సంస్కారం అందించే కాలేజీలో చాలా తక్కువ హైదరాబాద్లో కొన్ని వేల కాలేజీలు ఉన్నాయి. కానీ దాంట్లో పిల్లల పట్ల శ్రద్ధ తీసుకొని కేవలం చదవకటే కాదు, భవిష్యత్తులో వీళ్ళు బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి, నైతికంగా బాగుండాలి, భౌతికంగా బాగుండాలి, శారీరకంగా బాగుండాలి, ఆధ్యాత్మికంగా బాగుండాలి ఉద్దేశంతో వాళ్ళు చక్కటి ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగానే యోగా అనేది ఏం చేస్తారంటే ముఖ్యంగా యోగా డే ఉన్నాడు, లేకుంటే ఏదో ఒక రోజున ప్రతి పంపిస్తారు. అలా కాకుండా సాగు కావాల్సుకోవచ్చు, టీవీ కావాల్సుకోవచ్చు. మా విద్యార్థులందరికీ అందాల యోగాని ఒక యోగా టీచర్ని, యోగా ట్రైనర్ని, యోగా కోచ్ రవి కాబట్టి ఆయన నిర్వహించిన అభివృద్ధి తర్వాత ప్రతిరోజు ఉదయం పూట పేరెంట్స్ అయినా ఆరోగ్యం పట్టించుకోవట్లేదు తెలియదు. కానీ మన మేనేజ్మెంట్ పిల్లల ఆరోగ్యం పట్టించుకొని ప్రతి రోజు యోగా నిర్వహిస్తున్నారు. ఉదయం పూట 5:30 నుంచి 6:30 ఉపయోగించి 6:30 నుంచి ఇంకో బ్యాచ్ 7:30 బ్యాచ్ సపరేట్ క్లాసులు ప్రాక్టీస్ చేస్తున్నారు. దానివల్ల కలిగే బెనిఫిట్ ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మనకందరూ తెలుసు, డబ్బు పడితే ఇకపోతే ప్రపంచమంతా కూడా కలిగి రైతున్న పరిస్థితి. డబ్బులు, సమయం, శరీరం కష్టం. అలా కాకుండా వాళ్ళు భవిష్యత్తులు బాగుండాలంటే ఇప్పుడే ఆరోగ్యం ఉండాలని చక్కటి అవగాహన కల్పిస్తూ యోగ సాధన చూశారు. గత 3 రోజుల నుంచి నేను క్లాస్కి వస్తున్నాను. లాస్ట్ ఇయర్ వచ్చాను, అందరం వచ్చాను. పిల్లల పట్ల శ్రద్ధ మేనేజ్మెంట్ అంతర్జాతీయ ఎలాంటిదంటే గురించి మీరు చదువు మేము అందిస్తాం, కానీ సంస్కారం అందిస్తానంటే కొన్ని క్లాసులు తీసుకుంటే కొన్ని ఇయర్ వస్తువులు తీసుకుంటాను. అయితే పిల్లలు ఇక్కడ హై స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలని తేడా తెలియదు. వేరే కాలేజ్ చూసి 10th దాటగానే వాళ్ళు ఎదుగుతారు. నేను పైకి వస్తానని చెప్తాను, పెద్ద క్లాసులు వస్తుంది కాకుండా పిల్లల్లో ఉండే ఒక సంస్కారం అనేది అలా ముందుకెళ్తా ఉంది.
కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో విషయంగా ఒకసారిగా మీరు ఇంటికి పిల్లలు వచ్చిన తర్వాత కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయాలి. సెలవులో కానీ హాలిడేస్ కానీ పండుగప్పుడు కానీ వచ్చినప్పుడు వాళ్ళకి రోజు ప్రాక్టీస్ చేయండి. మీరు కూడా నేర్చుకోండి. ఇంకా పిల్లలకు కంప్యూటర్ నేర్చుకోవడానికి నీటి తగ్గడానికి, జలుబు తగ్గడానికి, జ్వరం తగ్గడానికి, కారణం తగ్గడానికి, తల్లికి తగ్గడానికి రకరకాల యోగ సాధనాలు కూడా నేర్చుకున్నారు. కాబట్టి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే ఇప్పుడు కొన్ని ప్రదర్శన ఉదయం లేవగానే కంప్యూటర్ చేస్తున్నారా, అర్థం చూసుకోవాలా, చూసుకోవాలా, అది చెప్తుందా శ్లోకం చెప్తున్నాం. పెట్టుకోండి, మోసం పెట్టుకోండి. కరాగ్రే వసతే లక్ష్మి కరభక్తి సరస్వతి కరమూడే భవేశౌరే ప్రభాతే కరదర్శనం. అలా రెండు చేతులు తెరిచి అరిచేతిలో మనం పూజించే దేవుడు తెలుసుకోవాలి. సరస్వతి మాతను ఆడిచి తగ్గవాళ్ళను లక్ష్మీదేవి అలాగే అమ్మను నాన్నను చక్కగా అరిచేతిలో దర్శించుకోవాలి. ఉదయం లేవని దైవ ప్రార్థనతో స్టార్ట్ చేయాలి. తర్వాత భూమాత నమస్కరించిన శ్లోకం నమస్కారం పెట్టుకున్నట్లాగే ఒకసారి విద్యార్థులందరూ మన కలుగుతున్నాడు విద్యార్థులు వచ్చాడు సార్ వజ్రాసనం మోకాలు నిండా వచ్చాడు అలా కూర్చొని ఆ భూమాత నమస్కరించుకోవాలి. సముద్ర దేవి పర్వత స్థలమండలే విష్ణుపత్ని నమస్కృత్యం పాదస్పర్శ క్షమస్వమే. ఇది అనండి భూమాత నమస్కరించుకోవాలి. తలకిలాంశ రెండు చేతులు తల మీద బాగా నమస్కరిస్తూ పెట్టుకోవాలి. కాలు పెడుతున్నాను తల్లి నన్ను క్షమించవచ్చు మనసు రెండు మీద. భూమి లేకుండా మన జీవనం లేదు. భూమి లేకుండా ఇల్లు కట్టలేదు, భూమి లేకుండా పంటలు పండలేవు, భూమి లేకుండా నదులు ప్రవహించలేవు. అలాంటి భూమాత నమస్కారం తీసుకుందాం. నెక్స్ట్ స్నానం చేసే ముందు గంగా నదాన్ని అంటే నదాన్ని కలుసుకుంటుందో తెలుసుకోవాలి. కలుపుకొని గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు. మనసులో గంగా గోదావరి కృష్ణ గోదా ఆ నదాన్ని కొంచెం కలుసుకొని కృతజ్ఞత చెప్పుకోండి. అసలు వజ్రాసనం దగ్గరికి వచ్చేయండి. కాబట్టి వజ్రాసనం నార్మల్ కూర్చోండి, సిట్ అవకాశం పద్మాసనం కూర్చోండి. పద్మాసనం సాధన వేసుకోండి. స్నానం చేసిన తర్వాత గాయత్రి జపం చేయాలి. ఒక 3 సార్లు చేద్దాం. టైం లేదు, మనం ఇలా పెట్టుకోండి చేతులు, ఇలా పెట్టండి, కళ్ళు మూసుకోండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నెమ్మది రెండు చేతులు మొదలు పెట్టుకోండి. కొడుకు మెడిటేషన్ చేద్దాం, ధ్యానం చేద్దాం. మొదలు పెట్టుకోండి. రెండు చేతులు ఎనభై చేతులు దాంట్లో కూర్చొని ఉండాలా. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చక్క కూర్చొని బ్యాక్ సైడ్ కళ్ళు మూసుకోండి. మెడిటేషన్ చేయండి. శ్వాస మీద ధ్యాస. అలాగే ధ్యానం అంటారో ఇలా మీరు కూడా రోజుకు 15 నిమిషాలు ధ్యానం చేసుకుంటే మనసు ప్రశాంతత అవుతుంది. ప్రతి క్షణం టెన్షన్తో ఉన్న మైండ్ కాస్త చాలా చాలా పీస్ ఆఫ్ మైండ్ అంటారే అలా తయారవుతుంది. టెన్షన్ తగ్గుతుంది. వాళ్ళు నేను మాట్లాడుతున్నాను ధ్యానం చేస్తున్నారు. ఎందుకంటే మనకు అలవాటైంది కాబట్టి బయట శబ్దాలు కానీ మనసుకు అల్లరి కానీ తొలగిపోయి ప్రశాంతంగా అవకాశం జరుగుతుంది. జ్ఞాపకం పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, చదువుపైన కాంపిటీషన్తో అవుతుంది. ఇలాంటి చక్కటి ధ్యానంలో ఇక్కడ ఇంటికి వచ్చినా ఇక్కడ దేశ కావాల్సిన పెట్టుకున్నా ఉదయం ఒక 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు తప్పనిసరిగా ధ్యానం చేయండి. ఒక్కసారి కళ్ళు తెరవకూడదు. కొద్దిగా తలకి వచ్చండి. నేరుగా చూసి ఒక 5 సెకండ్లు కళ్ళు తెరవండి. మళ్ళీ కళ్ళు మూసుకోండి. మళ్ళీ ఒక 5 సెకండ్లు కళ్ళు తెరవండి. మళ్ళీ కళ్ళు మూసుకోండి. కొద్దిగా తలవేయకండి. పూర్తి తలచుకొని మెల్లమెల్లగా పూర్తి కలుపుతారు. చెయ్యి 4 నిమిషాలు సెట్ అయ్యి కాలు చెక్క కాపండి. చెక్క కాపండి కాలు కింద కాదు. చేతులు సైడ్ పెట్టండి. కాలు పైకి ఇంగ్లీషండి. అలా కండిషన్ రెడీ. కొద్దిగా చూస్తారా కాలు కొన్ని యోగాసనాలను ఆరోగ్యం బాగుపడడానికి చక్కగా ఆసనాలు వేస్తున్నారు. బటర్ఫ్లై ఎక్సైజ్, బటర్ఫ్లై అలా పెట్టుకొని చేస్తే పొట్ట సమస్య బాగా తగ్గిపోతాయి, మూత్ర సమస్య బాగా తగ్గిపోతాయి, పొడవు తగ్గిపోతాయి, ఆరోగ్యం బాగుంటుంది. బటర్ఫ్లై కంప్లీట్గా
వచ్చినా కదా సార్. ఇచ్చేసే కొద్దిగా బ్లాక్ ఉండే